చాలా కాలం క్రితం లంకరాజు అయిన రావణుడు పరమశివుడిని ఎంతో భక్తితో ఆరాధించేవాడు. అతని కఠోర తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు. రావణ, నీ భక్తికి నేడు సంతోషించాను, ఒక వరం కోరుకో. వెంటనే రావణుడు నమస్కరిస్తూ, ప్రభు, మీ ఆత్మలింగాన్ని నాకు ప్రసాదించండి అని కోరాడు. శివుడు చిరునవ్వుతో, సరే, కానీ ఒక షరతు ఉంది. ఈ ఆత్మలింగాన్ని నేలపై ఎక్కడైనా ఉంచితే అది అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోతుంది అని చెప్పాడు. రావణుడు ఆనందంగా ఆత్మలింగాన్ని తీసుకుని లంక వైపు ప్రయాణం ప్రారంభించాడు. సముద్రం మీదుగా వెళ్తుండగా సూర్యుడు అస్తమించబోతున్నాడు. సంధ్యావందనం చెయ్యాల్సిన సమయం వచ్చింది అని రావణుడు అనుకున్నాడు. కానీ చేతిలో ఆత్మలింగం ఉంది, దాన్ని నేలపై పెట్టలేడు. అప్పుడే ఒక చిన్న బాలుడు పాటలు పాడుకుంటూ అక్కడికి వచ్చాడు. ఆ బాలుడు మరెవరో కాదు, గణేశుడు. అయితే రావణుడికి అది తెలియదు. బాలక, నేను సంధ్యావందనం చేసి వచ్చే వరకు ఈ లింగాన్ని కాసేపు పట్టుకుంటావా అని అడిగాడు. గణేశుడు నవ్వుతూ, సరే, కానీ నేను ఎక్కువసేపు పట్టుకోలేను. నేను 3 సార్లు నిన్ను పిలుస్తాను. నువ్వు రాకపోతే దీన్ని నేలపై పెట్టేస్తాను. రావణుడు అంగీకరించి సంధ్యావందనం చేయటానికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత గణేశుడు మొదటిసారి పిలిచాడు. రావణ, రా. రావణుడు దూరం నుంచి వస్తున్నాను అని చేతులతో సైగ చేశాడు. మళ్ళీ కొంత సమయం గడిచింది. రావణ, రా. రావణుడు మళ్ళీ వస్తున్నాను అని సైగ చేశాడు. ఇంకొంచెం సమయం తర్వాత గణేశుడు మూడోసారి చాలా మెల్లగా పిలిచాడు. రావణ, రా. కానీ ఆ స్వరం రావణుడికి వినిపించలేదు. వెంటనే గణేశుడు ఆత్మలింగాన్ని నేలపై ఉంచేశాడు. ఆ క్షణమే ఆత్మలింగం భూమికి గట్టిగా అతుక్కుపోయింది. సంధ్యావందనం ముగించుకుని పరుగెత్తుకుంటూ వచ్చిన రావణుడు తీవ్ర ఆందోళనతో అన్నాడు, అయ్యో, ఏమీ చేశావు బాలుడా? అతను ఎంత బలంగా లాగినా ఆత్మలింగం కదలలేదు. అప్పుడు రావణుడికి తెలిసింది, ఆ బాలుడు సాధారణ పిల్లవాడు కాదు, స్వయంగా గణేశుడే. అప్పటి నుండి ఆ ఆత్మలింగం అక్కడే స్థిరపడిపోయింది. అదే నేటి ప్రసిద్ధ గోకర్ణ ఆత్మలింగ క్షేత్రం. నీతి: రావణుడు అపారమైన శక్తి కలవాడు. కానీ మరింత శక్తి కోసం చేసిన అధిక ఆశ అతని కోరికను నెరవేరనివ్వలేదు. లోభం కన్నా వినయం గొప్పది, శక్తి కన్నా భక్తి గొప్పది.